వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభం లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. ఉప్పుగుండూరు గ్రామం సర్వే నంబర్ 78లోని 1 ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలోనే కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు డిమాండ్ చేశారు. ఉప్పుగుండూరు ఎన్టీఆర్ బస్టాండ్ ఆవరణంలో కూటమి నేతలు కనకాల శ్రీనివాసరావు, బాలిశెట్టి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 1940లోనే దాతలు ప్రజా అవసరాల కోసం ఈ భూమిని ఇచ్చారని, గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇక్కడే ఆసుపత్రి నిర్మించాలని తీర్మానాలు జరిగాయని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వానికి వచ్చే మంచి పేరును ఓర్వలేక కొందరు వైసీపీ కోవటలు, స్వార్థపరులు ఈ భూమి సరిపోదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉన్న లోతట్టు ప్రాంతంలో ఆసుపత్రి నిర్మించేందుకు కొందరు వ్యాపారస్తులు చూస్తున్నారని, దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సర్వే నంబర్ 78లోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగి తీరుతుందని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నిడికొండ వెంకట్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ. జనాభా పరంగా కావచ్చు, ఆదాయ పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు గ్రామానికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ దశాబ్దాల నుంచి కోరుకుంటున్నటువంటి ఏదైతే కోరిక ఉందో, ప్రజల అభిష్టం మేరకు ప్రజా వైద్యశాలని నిర్మించాలని చెప్పి గతంలో ఉన్నటువంటి పెద్దల కాలం నుంచి ఈరోజు ఇప్పుడున్నటువంటి పెద్దల వరకు కూడా ఈరోజు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు మేమందరం కూడా ఈ మీడియా సమావేశానికి హాజరవడం జరిగింది. ప్రధానంగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 30 పడకల ఆసుపత్రికి శాంక్షన్ అయ్యిందో, మరి కొన్ని అడ్డంకులు ముఖ్యంగా గత పాలకులు, గత ప్రభుత్వంలో మరి అదే ప్రాంతంలో 78 సర్వే నెంబర్లో ఇచ్చినటువంటి ఎకరా 50 సెంట్లో నిర్మాణం చేపట్టని చెప్పి నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఆ రోజు అదే ప్రస్తావనని తీసుకొచ్చారు నాటి పాలకులు. మరి మేము కూడా ఇక్కడ ఇస్తే వెంటనే ప్రజల అందరికీ సమయోచితంగా సంస్థ స్థానం దూరంగా దగ్గరగా ఉంటుందని, మరి వెళ్ళటానికి కానీ రాకపోకలకు కానీ మరి సదుపాయాలకు కానీ అన్నిటికీ ముఖ్యంగా దగ్గరగా ఉంటుందని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ఆసుపత్రిని ఈ ప్రభుత్వంలోని త్వరితగతిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారిని కూడా ఈ యొక్క మీడియా ద్వారా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మరియు వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని శాసనసభ్యుల వారు కూడా దృష్టిలో తీసుకొని ఈ యొక్క వైద్యశాలని ఈ ప్రాంతంలోనే ఇచ్చే విధంగా మీరు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారిని కూడా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క మరి అనుకున్న విధంగా పోతవరం కానీ, అమరపురోలు కానీ, కనపర్తి కానీ, తెమ్మసముద్రం కానీ మాకన్నా కూడా జనాభా పరంగా, ఆదాయ పరంగా అన్ని మార్గాల్లో కూడా చాలా చిన్న గ్రామాలు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వెంటనే ప్రజల ఉద్దేశాలని, ప్రజల ఆలోచనని, ప్రజల అభిష్టం మేరకు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలోనే ఆసుపత్రి నిర్మాణం చేయాలా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ఆసుపత్రి నిర్మాణం జరగాలని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బీజేపీ నాయకత్వం కానీ అందరూ కూడా మేము కోరుకుంటున్నాం. అయితే మన ఉప్పుగుండూరు గ్రామం మేజర్ పంచాయతీ, పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉన్నారని చెప్పడానికి పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు శాసనసభ నియోజకవర్గంగా చూసుకున్నా, అటు పార్లమెంటు నియోజకవర్గం చూసుకున్నా ఇక్కడ ఎస్సీలు పెచ్చు అని అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఇది. అయితే ఇందాక కూలంకషంగా రాజుగారు అన్ని కూలంకషంగా చెప్పారు. 1940లోనే ఎంతో సానుభూతితోటి మన గ్రామ పెద్దలు మనకి గ్రామంలో అభివృద్ధి కొరకు, గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల కొరకు 1 ఎకరా 50 సెంట్లు కేటాయించారు. కాబట్టి ఆ 1 ఎకరా 50 సెంట్లలోని IPHS అంటే
ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఆ నామ్స్ ప్రకారంగా కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, ఏది డ్రైన్ అయితేనేమి, ఇటు కరెంట్ అయితేనేమి, ఇటు స్థల పరంగా అయితేనేమి, వాటర్ పరంగా అయితేనేమి, రోడ్డు పరంగా అయితేనేమి, అన్నిటికీ సమృద్ధిగా మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి స్థలము 78 సర్వే నెంబర్లో ఉంది కాబట్టి మనం అక్కడే హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడు ఎనీ టైం ఆడవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, పిల్ల తల్లులు కానీ హాస్పిటల్లో రకరకాల వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ అనుకూలమైనటువంటి స్థలము ఇక్కడ గంగమ్మ సెంటర్లోనే ఉంది కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకి, చుట్టుపక్కల గ్రామ పెద్దలకి, కూటమి నాయకులకి, అలాగే ఇదే వర్షంలో వైసీపీ వాళ్ళకి కూడా నేను బ్రతిమలాడి చెప్పేది ఏంటంటే ఈ సెంటర్ని ఇక్కడ మనకి సిగ్గుసేటు ఏంటంటే మనం అనుకుంటే వైసీపీ ప్లస్ టీడీపీ కలిస్తే ఇక్కడే ఎన్నో కోట్లు ఉండి ఎంతమంది తీయనటువంటి అది వివాదాస్పదంగా ఉన్నదాన్ని పరిష్కారం ఎట్లయిందంటే 2 పార్టీలు కడితే పరిష్కారం అయిపోయింది. గ్రామానికి ఒక మంచి జరిగింది. ఇవాళ ఇంత ప్రశాంతంగా ఇక్కడ వాతావరణం బస్టాండ్ సెంటర్లో ఉండడానికి కారణం ఏంటంటే 2 కలిసి పనిచేసినాయి ఆ రోజు. అలాగే దయచేసి ఈసారి కూడా ఈ ఒక్కసారికి ఎన్నో 50 సంవత్సరాల కళ ఈ ఊరికి, ఈ 50 సంవత్సరాల కళని ఇద్దరు కలిసి వైషమ్యానికి పోకుండా ఆ ఇద్దరు గ్రామం ఉప్పుగుండేరు. ఈ గ్రామం ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో వెనుకబడి అభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణం ఒకరికొకరు ఐకమత్యం లేక కలిసిమెలిసి పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం గ్రామాభివృద్ధికి అడ్డుపడుతూ గ్రామాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇలా చేయకుండా గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా వచ్చి, గ్రామంలో ఇంతవరకు హాస్పిటల్ లేదంటే చాలా ఒక చెడ్డ పేరు వస్తుంది గ్రామానికి. ఈ గ్రామానికి ఇకనైనా అందరూ కలిసికట్టుగా వచ్చి ఆ హాస్పిటల్ని కట్టుకొని, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే 26 కిలోమీటర్లు వెళ్ళాలి ఒంగోలు వెళ్ళి హాస్పిటల్ చేయించుకొని వచ్చేసరికి ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు. అందుకనే ఈ గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా వచ్చి ఈ హాస్పిటల్ని నిర్మించుకుంటే మన గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఎక్కడో తీసుకెళ్ళి కట్టుకుంటే రండి, అందరూ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయింది. గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన అందరం కలిసి రండి. జనసేన పార్టీ తరఫున ఒక పిలుపునిస్తున్నాం. పార్టీ కాదు, అన్ని పార్టీలు, ఆల్ పార్టీ మీటింగ్స్ వచ్చేసి ఎలా చేసుకుంటే బాగుంటుందో గ్రామాభివృద్ధి హాస్పిటల్ కట్టుకున్న తర్వాత ఇంకేమైనా ఉంటే చేసుకున్న ప్రజలు మొత్తం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే బాబు రావాలనే కాన్సెప్ట్ తోటి పనిచేసి మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో భాగంగా ఉప్పుగుండూరు గ్రామంలో కూడా గత ఎన్నికల్లో చరిత్రలో చూసుకుంటే ఎప్పుడూ లేనటువంటి మెజారిటీ 1300 మెజార్టీ ఉప్పుగుండూరు గ్రామంలో టీడీపీకి వచ్చింది. ఎందువల్ల వచ్చిందని అంటే ఇక్కడ పనిచేసినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన కనగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేను స్వయంగా ఏకూజం 2 గంటలకి ఫోన్ చేసి పోలింగ్ బూతులు ఏజెంట్లు పెట్టి ప్రతి బూత్కి ఏమేం కావాలని అన్ని సదుపాయాలు కల్పించి ఓటింగ్ పర్సెంట్ 95% చేసిన ఘనత కనగాల శ్రీనివాసరావు గారు చేసి 1300 మెజార్టీ తీసుకొచ్చారు. ఈ విధంగా ఉప్పుగుండూరు గ్రామ అభివృద్ధిలో దూసుకుపోతున్న సందర్భంలో దీనికి ముందు ఒక చిన్న మాట. 2008లో అప్పుడు నేను పంచాయతీ వార్డు మెంబర్గా ఉన్నాను. మా సర్పంచ్ గారు సుబ్బులమ్మ మేమంతా కలిసి ఉప్పుగుండూరు గ్రామంలో ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఒంగోలు, చీరాల వెళ్ళవలసింది వస్తుంది కనుక మనకి ట్యాంక్ ఎదురుగా 78 సర్వేలో ఉండే స్థలము 1 ఎకరం 20 సెంట్లు ఉన్నది. దానిలో హాస్పిటల్ కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మేమందరం ఆనాడే తీర్మానం చేసి హాస్పిటల్ కోటం కేటాయించాం. అనేక కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు అభివృద్ధి చేస్తే కనగాల శ్రేణుకి పేరు వస్తుందో, కూటమి నాయకుల పేరు వస్తుందని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. వైసీపీ వాళ్ళ కుట్రల్లో కొంతమంది కూటమి నాయకులు కూడా తోడై ఈ కుట్రలో బాగు పంచుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అభివృద్ధి చెందుతున్న మన రాష్ట్రంలో మన గ్రామాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే అక్కడ ఉన్నటువంటి స్థలంలో చక్కగా 30 పడకల హాస్పిటల్ కట్టుకొని ఇంకా కావాలనుకుంటే G+1 కూడా వేసుకొని మన ప్రజలకి మనం మేలు చేయాలి. వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి పేరు వస్తుంది, వీళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి అనవసరమైన మనకు వ్యతిరేకమైన పార్టీలతో చేతులు కలిపి పార్టీని బస్టు పట్టే కార్యక్రమం మానుకోవాలి. ఇక్కడ హాస్పిటల్ కోసం మేము ఎంతో కష్టపడి ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి వైసీపీ వాళ్ళతో కలిపేసి
గ్రామానికి ఇక్కడ నాయకులు మంచి పేరు వస్తుంది కనుక దీన్ని ఏ విధంగా అయినా రాకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుంది కనుక ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేమందరం ఎంతో దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే బిఎన్ విజయ్ కుమార్ కూడా ఇక్కడ హాస్పిటల్ కడితే మంచి పేరు వస్తుందన్న కుట్ర జరుగుతూ ఉంది. ఇది వైసీపీలో కుట్రలో భాగమని తెలుసుకొని అందరు గ్రామ ప్రజలకు మేలు జరగాలంటే ఉన్న స్థలంలోనే చక్కగా ఒక నెంబర్నప్పుడు ఎంతో ఉండగా ఎవరిని అందరినీ సంపరిస్తున్నా కూడా దీన్ని జరగకుండా అడ్డుకుంటూ వచ్చారు. అలాంటిది ఈ బస్టాండ్ కట్టామంటే ఒక చరిత్ర. ఈ బస్టాండ్కి ఎంపీ గారి నిధితో ఈ బస్టాండ్ కట్టాము. ఎన్ని ఇబ్బందులు ఆ రోజు కూడా ఇలాగనే ఎన్నో తిప్పలు పెట్టారు. అయినా కూడా ఈ బస్టాండ్ ఇవాళ ఎంత అందంగా ఎంతమంది కూర్చుంటున్నారు. రాత్రి 1 గంటకు వచ్చినా కూడా పేదవాళ్ళు వచ్చి ఎంతోమంది కూర్చుంటుంటారు. అలాగనే ఒక దాదాపు 18 నెలలుగా దీనికోసం చేయని ప్రయత్నం కాదు, ఎన్నో ప్రయత్నం చేస్తూ వచ్చారు అందరూ కలిసి. కూటమి ప్రభుత్వంగా కూటమిలో ఉండే నాయకులు కానీ, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గణగాల శ్రీనివాసరావు ఎట్టనే హాస్పిటల్ తేవాలని ఎంతో పాటుపడుతూ ఎంతో కష్టపడుతూ వచ్చారు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు అమరావతిని అమరావతిని కట్టేస్తే చంద్రబాబు నాయుడు గట్ట పేరు వచ్చేసి జగన్ ఎట్ట ఆపుతున్నాడో అలాగనే ఇక్కడ హాస్పిటల్ కడితే ఇంకా కనగాల శ్రీనివాసరావుకి ఇంకా ఇది లేదనే ఒక ఉద్దేశంతో దుష్ట ప్రచన అందరికీ ఒక వేరే మారిగా తీసుకెళ్తున్నారు. దీన్ని మాకు అనుకున్న విధంగా జరిగితే అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. రోడ్డు ఉంది, వాటర్ ఉంది, ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది, ఊరు పక్కనే ఉంది. అందరూ కూడా రాత్రి 1 గంటకైనా హాస్పిటల్కి వచ్చే మంచి అవకాశాలు ఉంది. ఇన్ని అవకాశాలు కూడా ఆ రోజు పెద్దలు ఇచ్చిన ఆస్తి అది, ఎవరిదో కాదు, సొంతది కాదు, గవర్నమెంట్కి ఆ రోజు పెద్దలు ఇచ్చారు. అలాంటి మోహన్ బాబులు ఇచ్చిన దాన్ని మంచి హాస్పిటల్కి ఉపయోగించుకోవాలని విధంగా టీడీపీ అభ్యర్థిని ఈ గ్రామంలో 40 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ విషయం సాగుతూనే ఉంది. చాలామంది దీన్ని ఇక్కడే కావాలని కోరుకుంటున్నారు. వృద్ధులకు కానీ గర్భిణీలకు కానీ ఎవరికైనా అనుకూలంగా ఉంటుంది. మెడికల్ తెచ్చుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అక్కడెక్కడో ప్రజలకు ఉపయోగపడిన చాట కడితే ఉపయోగం లేని డబ్బంతా వేస్ట్ చేసినటువంటి దయచేసి విజయ్ కుమార్ గారు కూడా వాళ్ళు 3 ఎకరాలు ఇస్తామన్నారు కానీ రికార్డెడ్గా ఎక్కడ పలకరించలేదు. ఎమ్మెల్యే గారిని కూడా మోసం చేస్తున్నారు. అందుకని ఇక్కడే దీన్ని చేయాలని ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో మనకి హాస్పిటల్ ఎప్పటి నుంచో కట్టాలని అనుకుంటుంటే 50 ఏళ్ల నుంచి అది జిల్లా పరిషత్ స్థలము. ఆ స్థలంలో కట్టాలని చెప్పి మన ఇక్కడ నాయకులందరూ కూడా కోరుకుని ఉంటుంటే కొంతమంది నాయకులు దాన్ని అడ్డుకొని అది ఏదో ఒక విధంగా పార్క్ లాగా చేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నారు. ముఖ్యంగా మనకి అక్కడ రోడ్డు వేశారు. ఆ రోడ్డు స్థలం కూడా పార్కులోనేదే, అంటే ఆ స్థలంలోదే. పోతే ఇంకా అటుపక్క కూడా ఉందంట, దాదాపు 1 ఎకరం స్థలం వస్తుంది. కానీ ఏదేమైనా ఈ రకంగా వర్గాలు పెట్టుకొని చేయటం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. గ్రామం అభివృద్ధికి అందరూ కూడా సహకరించి అందరూ కూడా పాటుపడి మనకి కన్వీనియంట్గా ఉండటానికి ఇది చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే అటు దూరము మట్టిగూడ దారిలో అంటే అనేక రకాల అక్కడ షాపులు ఉన్నాయి, రకరకాల మనుషులు తిరుగుతూ ఉంటారు. అటు ఇక్కడ అనుకోండి ఊర్ల దగ్గర ఏదైనా సీరియస్ కేసు ఏదైనా వచ్చిన హాస్పిటల్కి తొందరగా వెళ్ళటానికి ఇది అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఆ నీళ్లు వస్తుంది, మంచినీళ్ళు వస్తుంది, పోతే డ్రైనేజీ వెళ్ళడానికి కూడా ఉంది అక్కడ. కానీ అక్కడికి వెళితే అక్కడ మంచినీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు పడతాయి. అది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. ముఖ్యంగా ఇక్కడ నీళ్లు హాస్పిటల్ అంటే నీళ్లు ఎంత అవసరం, 90% నీళ్లు ఉండాలి. ఏ పని చేయాలని కూడా నీళ్లతోనే హాస్పిటల్ అంటే. కాబట్టి అది మనకి దగ్గర కన్వీనియంట్గా ఉండిద్ది. గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా కలిసి ఆ యొక్క హాస్పిటల్ నిర్మాణంలో మనకి ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆ విషయంలో దేనికైనా సిద్ధంగా ఉండి ఆ కార్యక్రమానికి ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళటానికి ఒంగోలు కానీ లేకపోతే విజయవాడ కానీ దేనికైనా వెళ్ళడానికి కూడా ఒక 100 మంది 200 మంది పోయి అటు సీఎం గారి దగ్గర ఇటు మంత్రి గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చుంటే మనకు అయింది పని. లేకపోతే మనం ఇక్కడ ఏదేదో మాట్లాడుకుంటే మాత్రం ఉపయోగం ఉండదు. ఏదో ఒక 100 మంది 200 మంది వెళ్ళాలి, 2-3 లారీలు కానీ ఒక 3 బస్సులు కానీ. ఎందుకంటే మేము పాఠశాల పల్లెపాలెంలో పాఠశాల
టీచర్ పోస్టులన్నీ తీసేశారు. అప్పుడప్పుడు ఒక 2 బస్సులు పల్లెపల్లి నుంచి వెళ్ళి అప్పుడప్పుడు కలెక్టర్ దగ్గర కూర్చుంటే ఎంబడిని ఇమీడియట్లుగా పోస్టులు ఇచ్చాడు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎక్కువ మందిని మనం సమకూర్చుకొని ఈ యొక్క హాస్పిటల్ని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు కలిగి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏదేమైనా మనం అందరం కూడా కలిసి, అంటే పార్టీ మనకి అన్ని విధాల మనకి సపోర్ట్గా ఉంటుంది, కానీ నిర్మించుకోవడానికి అది ఏదో ఒక విధంగా అడ్డుగోలు పెట్టి దాన్ని ఏదో ఒక విధంగా చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి 50 గ్రామాలు, మిడిల్ ఆఫ్ ద ప్లేస్, 50 సంవత్సరాల కళ. దీనికోసం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు అలాగే పెద్దలు ఒక 50 years డ్రీమ్ అండి. మరణాలు ఎక్కువ అవుతున్నాయి కానీ మేజర్ పంచాయతీ సరైన మౌలిక వసతులు లేని శ్మశానవాడిలా మారిపోయింది ఉప్పుగూడూరు. ఇది ఒక మంచి అవకాశంగా ప్రభుత్వం మనకి ఒక జీవో పాస్ చేశారు. ఇది పక్షపాతంగా ఎవరికి ఇక్కడ పార్టీలకు అతీతంగా వ్యక్తి ప్రయోజనాలు కాకుండా ప్రాణాలు కాపాడటానికి కోసమే ఈ చిరు ప్రయత్నం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏ వ్యక్తి ప్రయోజనాలు అయితే కాదు, కానీ మొదటి ప్రయత్నంగా మేము చేసిన ప్రయత్నంలో ఆ ప్రయత్నాన్ని ముందుకు సాగనీయకుండా కొంతమంది వ్యక్తులు మరి ఎందుకు అడ్డుకుంటున్నారో వాళ్ళ విద్యకి వదిలేస్తున్నాము. సో ఈ నెగిటివ్ ఫీలింగ్ అనేది పునరాలోచన చేసుకొని ఊరు బయట శ్మశానాలు ఉంటాయి, ఊళ్ళో మా ప్రభుత్వ హాస్పిటల్ ఉండండి. ఎక్కడ చూసుకున్నా మనకి మౌలిక వసతులు ఎక్కడైతే మనకు అందుబాటులో ఉంటాయో క్షణకాలంలో పోయే ప్రాణాలను కూడా కాపాడేటువంటి మౌలిక వసతులు ఎక్కడైతే ఉంటాయో వాటిని మనం బేస్ చేసుకొని హాస్పిటల్ జీజీహెచ్ కానీ సిహెచ్ సెంటర్ కానీ బేస్ చేసుకొని కట్టడం జరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మానవతా దృక్పథంతో ఇంకా రాబోయే కాలంలో మరణాలు ఎక్కువ జరగకుండా ఉండాలంటే మన ఈగో ఫీలింగ్లు తగ్గించుకొని బీ కోఆపరేట్ విత్ హెల్ప్ మీ, బీ పొలైట్లీ, ఆల్ టుగెదర్ కాంప్లిమెంట్, విల్ బి సక్సెస్. ఎనీవేర్ ఎనీ ప్లేస్ విల్ బి గ్రూప్ కమిటీ విల్ బి సక్సెస్ ఆఫ్ ద ఎనీథింగ్. అంటే మనిషి ఎప్పుడు కూడా కమిటీ అనేది అందరం కలిసి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది సక్సెస్కి మారుపేరు అవుతుంది. అలాగే అందరూ ఆలోచన, అందరి యొక్క పూర్ణ ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి జీజీహెచ్కి అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ అదే అలాగే ఇతర పార్టీ వాళ్ళకి. 2006లో నేను ఎంపీటీసీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం నేను ఎంపీటీసీ అయ్యాను. అప్పుడు నుంచి మేము విజయ్ కుమార్ తోటి సన్నిహితంగా ఉంటున్నాం. కాబట్టి మొన్న ఎలక్షన్లో విజయ్ కుమార్ గారిని గెలిపించడానికి మండలంలో 23 ఊళ్ళు ఉంటే దాదాపు 15 ఊళ్ళలో మేము ఆయన వెనక్కి తిరిగాం. ఇప్పుడు ఈ హాస్పిటల్ వద్దనే మహానుభావులు ఏ ఊరు వచ్చి ఓట్లు అడిగారో చెప్పమనండి. మేము ఎస్ఐ వాళ్ళని దాదాపు హాస్పిటల్ సుబ్రావ్ డాక్టర్ గారు హాస్పిటల్కి మా పల్లెకి మా కిలోమీటర్ ఉంటుంది. మా దరినుండ ఎస్సీ వాళ్ళు ఏదన్నా ఇబ్బంది వస్తే ఏడకు తీసుకొచ్చేలేకి అది ఆయన చూసి అయిపోయాడని చెబుతున్నాడు. రేపు వీళ్ళు కావాలని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఎంత పడుతుంది, ఎంత టైం పట్టుద్ది ఊరిని చంపాలని. అయాల దాదాపు సుధాకర్ బాబు తీసుకొచ్చి టెంకాయలు కొట్టిన వాళ్ళే ఇవాళ మేము సలహాలు ఇస్తున్నామని ముందుకు వస్తున్నాం. అది తప్పు, అది కరెక్ట్ కాదు. కాబట్టి జనానికి అందుబాటులో ఉన్న హాస్పిటల్ కావాలని మా ద్వారా మేము కోరుకుంటున్నాం. శ్రీనివాసరావు గ్రామ పార్టీ అధ్యక్షుల్ని అంటే చెప్పాలని మొత్తం మా వాళ్ళని చెప్పేశారు. అంటే మీకు ఎవరైనా చెప్తామని చూడండి. ఒకసారి 2025-17 రెండో నెలలో దీన్ని మన మినిస్టర్ గారికి ఇచ్చి మేము ఇవ్వడం జరిగింది. ఈ తర్వాత మీ డిఎంహెచ్ఓ గారికి అంటే మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ ఇది చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు. అలాగనే మన సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగనే మన కలెక్టర్ గారికి, అలాగే మన బీజేపీ మన జిల్లా ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గారికి కూడా లెటర్ ఇచ్చారు. ఈ క్రమంలో మన చూడండి మామూలుగా ఈ డీసీహెచ్సి అని ఆ జిల్లా ఆసుపత్రి అధికారి గారు వాళ్ళు కూడా ఎక్కడ జరిగిపోయిందని మనకి ఇచ్చారు లెటర్. చూడండి ఒకసారి కొంతమంది వ్యక్తులు సారదని ప్రచారం చేస్తున్నారు. ఆ సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు ఎక్కడ సరిపోతుందని చెప్పి మాకు వాళ్ళు ఇది ఆర్డీఓ గారు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ప్రిపేర్ చేశాము.
అయితే ఏంటంటే కొంతమంది వ్యక్తులు దీన్ని వస్తే పార్టీకి మంచి పేరు వచ్చిందని దీన్ని అడ్డుకుంటున్నారు స్వార్థ రాజకీయాల కోసం. ఎన్ని అడ్డంకులు వచ్చినా దీన్ని మేము పూర్తి స్థాయిలో ఎట్టుకొని దీన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉదాహరణ, ఆ రోజు ఈ బస్ స్టాండ్ కట్టింది కూడా మేము 2018-19 టైంలో ఆ రోజు కూడా దీనికి అడ్డుపడి గందరగోళం చేశారు. ఆ రోజు దీన్ని పోరాటం చేసి ఉండబట్టి ఇలా ఈరోజు అందరూ కూర్చొని ఉన్నారు పరిస్థితి. ఈ విషయం మీద ఎమ్మెల్యేని కలిసారన్నా? ఎమ్మెల్యే కలిస్తే మా లెటర్ ఇచ్చింది మాకు. ఎమ్మెల్యే గారు 4 లెటర్లు ఇచ్చాడు మాకు. ఎమ్మెల్యే గారు 4 లెటర్లు ఇచ్చారు మాకు. ఎమ్మెల్యే గారు సహకారం ఉంటే మాది ఎడదాకా వచ్చింది. ఎమ్మెల్యే గారు సహకారం ఎడదాకా రాదు కదా. అడ్డుకుంటుంది ఎవరన్నా? ఉంటారుగా. ఇప్పుడు టీడీపీ మనుషులు వైసీపీ బ్యాచ్ ఉంది, వాళ్ళు అడ్డుకుంటున్నారు దీన్ని. ఇప్పుడు ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఆ పార్క్ అనేది పార్క్ కాదండి. అది 2008లో గ్రామ పంచాయతీ కూడా తీర్మానం చేసాం. అప్పుడు మేము కూడా వార్డు సభ్యులు ఉండే దాంట్లో. అప్పటి నుంచి తర్వాత 2000 అడ్డుకుంటుంది ఎవరు అని అంటే, ఎవరైతే గతంలో 2 సార్లు ఆ 78 సర్వే కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇక్కడ శాలువా కప్పేసి ఇది బ్రహ్మాండంగా సరిపోద్దని చెప్పిన వాళ్ళే ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి పేరు వచ్చిందని వాళ్ళే అడ్డుకున్నారు. వేరే కొత్త గ్రామ పంచాయతీ తీర్మానం 2008లో గ్రామ పంచాయతీ తీర్మానం. పార్క్ అనేది రికార్డులు ఎక్కడ లేదండి. వాస్తవంగా ఏంటంటే అది అనేకాంతరం అయిపోతుందని 2017లో ఎదురాజు గారు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు మేమే పోయి 10 లక్షల రూపాయల గ్రాండ్ దగ్గరికి వచ్చి దాని చుట్టూ కారిగోడ కట్టాం. హాస్పిటల్ కోసమే పెట్టించాను దాన్ని. కాదేంటంటే దాని ప్రజలు వాడుకున్నారు, ఖాళీగా ఉండదు కాబట్టి. అభివృద్ధి కమిటీ ఒక పేరు పెట్టి దానికి వాళ్ళు ఎవరు సంబంధం లేదు. అది అభివృద్ధి కమిటీ పెట్టి దాన్ని వాళ్ళు గందరగోళం చేసేస్తున్నారు. ఆల్రెడీ దాంట్లో సబ్ సెంటర్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది సార్. అది ఆల్రెడీ సబ్ సెంటర్ ఒకటి చిన్న దాంట్లో హాస్పిటల్, చిన్న హాస్పిటల్ రన్నింగ్లోనే ఉంది అక్కడ. ఆ కమిటీ ఎప్పుడు వేసిందండి? ఆ కమిటీ వాళ్ళు ఎవడేసారు? వాళ్ళే వేసుకున్నారు కమిటీ. వాళ్ళే కమిటీ చేసుకున్నారు. గ్రామ పంచాయతీ అక్కడ సార్ ఈ ఊరుకు సంబంధించిన అక్కడ అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. వాటర్ ఉంది, కరెంట్ ఉంది, మెరగదోలే పల్లె, డ్రైనేజ్ పై వస్తువులు, అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఎవరైనా 10 నిమిషాలు హాస్పిటల్ కాడ చేరుకుంటారు. ఆడ పోవాలని అరగంట పట్టింది. నైట్ టైంలో ఆడికి ఎవరు పోలేరు. ఆడెందుకు 2 పవర్ షాపులు ఉన్నాయి, పక్కన నీకు పెట్రోల్ బంకు, శ్మశానాలు ఉన్నాయి. కోరుచున్నారు. ఆల్రెడీ సబ్ సెంటర్ అక్కడే రన్నింగ్లో ఉందండి. పరిషత్ నిధులు తెచ్చి కొంతవరకు దాన్ని ప్రహరీ కూడా అది కట్టి కాపాడటం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు ప్రతిపాదించి మట్టిగుంట రోడ్ల స్థలంలో ఆల్రెడీ ఇక్కడి నుంచి ఉన్న ధనియాల మిల్లులు, కలర్ మిల్లులు, శనగల మిల్లులు అన్నీ పొలిమేరకు, పెట్రోల్ బంకులు అన్నీ పొలిమేరకి జరపడం జరిగింది గ్రామంలో వద్దని. మళ్ళీ వాటి సమీపంలోనే హాస్పిటల్ ప్రతిపాదించారు. మా వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటే, వీళ్ళు హాస్పిటల్ అక్కడ కడితే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టిన మా వ్యాపార సంస్థలు ఎక్కడికి వెళ్ళాలి? దీనికి ఎవరు జవాబుదారితనం? మా పరిస్థితి ఏంది? వ్యాపారస్తుల పరంగా బీజేపీ నాయకుడిగా నేను అడుగుతున్నాను. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మా ఇవి కూడా మేము కాపాడుకోవాలి కాబట్టి మేము గ్రామానికి దగ్గరగా ఉన్న సెంటర్లోనే హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాం. సంవత్సరం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి కూడా ఇప్పటి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని మా గ్రామానికి ప్రభుత్వ ఆసుపత్రి కావాలి, మరి గత 50 ఏళ్ళుగా మేము ఆసుపత్రి కోసం ఎదురు చూస్తున్నాం, మాకైతే భూమి కూడా ఉంది, ఆసుపత్రిని కానీ ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రకులాల్లోని పేదలందరూ కూడా, మరి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కూడా ఎక్కువ మంది నివసిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వ వైద్యం అందాలంటే మరి మాకు కంపల్సరీ ఆసుపత్రి కావాలని కోరటం జరిగింది. మరి గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి పార్టీ ఆధ్వర్యంలో గత 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అందరం వెళ్ళి విజయ్ కుమార్ గారికి విషయాన్ని చెప్పాం. ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితే మీకు రాదు అంటే, కాదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాదు, సిహెచ్సి కావాలంటే కమ్యూనిటీ ఆసుపత్రి అంటే కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాల 30 పడకల్ని కావాలంటే అదైతే తప్పకుండా వచ్చిందని చెప్పాడు. మీకు స్థలం వస్తుందా అంటే మాకు 1940 సంవత్సరంలోనే మరి ఆనాటి పెద్దలు నేషా భక్తరాజు గారు, బెల్లం నమ్మయ్య గారు, అమరా బాబుశెట్టి అంటే అలాంటి పూర్వం పెద్దలు కూడా 1940 సంవత్సరంలోనే స్వతంత్రానికి ముందే మరి 1 ఎకరా 50 సెంట్లు సర్వే నెంబర్ 78లో మరి ప్రజా అవసరాల కోసం
రిజిస్ట్రేషన్ చేశారు. గుంటూరు హయ్యర్ బోర్డు స్కూల్కి వాళ్ళు ఆ భూమిని దానం వేయడం జరిగింది. తర్వాత కాలంలో హై స్కూల్ని మనం ఒమ్మారం రోడ్లో కట్టడం వల్ల ఆ భూమిని ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని అప్పుడు న్యాషా భక్తరాజు గారు ఆనాటి ఉన్న పెద్దలందరూ కూడా కోరుకున్నారు. అయితే ఆ రోజు కాలంలో సక్రమంగా నిధులు లేకపోవడం, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల మనం ఆసుపత్రి సాధించుకోలేకపోయాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మరి మాదాస్ కృష్ణమూర్తి గారు కూడా మరి దానికోసం పోరాడారు. 2008లో అప్పుడు సుబ్బులమ్మ గ్రామ సర్పంచ్గా ఉన్న హయాంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఆయన హయాంలోనే 2008లో గ్రామ పంచాయతీ 78 సర్వే నెంబరు మనం ఏదైతే అనుకున్నామో పార్కు కనబడే ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఎదురుగా 78 సర్వే నెంబర్లోనే మనం ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ఆ రోజున్న పాలకవర్గం, గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఒక ఎకరం తీర్మానాన్ని తీసుకెళ్ళి మరి ఆ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అదేవిధంగా కలెక్టర్కి పంపించడం జరిగింది. అక్కడి నుండి అది రాష్ట్రానికి వెళ్ళింది. ఆ రాష్ట్రానికి వెళ్ళి మనకి ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినప్పటికీ ఉప్పుగుండూరు, కరవాది 2 శాంక్షన్ అయితే ఆ రోజుండా కాలమాన పరిస్థితులకు ఆధారంగా నాల్పాడు మండలంలో 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నాగులపులపాడు, అమ్మనబ్రోలు, పోతవరం, అదేవిధంగా తిమ్మసముద్రం మీకు రాదు అని చెప్పి శాంక్షన్ అయిన దాన్ని ఆ రోజున్న మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డి మన ఊరికి శాంక్షన్ అయిన ఆసుపత్రిని మరలా పశ్చిమ ప్రాంతం తరలించడం జరిగింది. మనతో పాటు వచ్చిన కరవాదిలో ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాల ఉంది, ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. మనకి ఆ రోజు మిస్ అయిపోయింది. తర్వాత కాలంలో 2019, 24 వరకు కూడా అప్పుడున్న గత ప్రభుత్వం కూడా అదే స్థలంలో నిర్మాణం చేపడతాం, ఒక 100 పడకల హాస్పిటల్ కడతామని ఈ బస్టాండ్లోని గరికపాటి రాజారావు ఓపెన్ థియేటర్ సాక్షిగా మరి చెప్పడం కూడా జరిగింది. ఈ దరిమిలానే మనందరం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆసుపత్రి, ఎందుకంటే ఎక్కువ పేదలు నివసించే గ్రామం, ఈ గ్రామంతో పాటు 10 గ్రామాలు పరిసర గ్రామాలు కూడా ఈ గ్రామం మీద ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ వైద్యం లేక నిరుపేదలు సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇన్నేళ్లుగా మనం చేస్తున్న పోరాటం వివిధ రూపాల్లో ఇంతకాలం నడిచింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మరి మనకి పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు పెద్దలందరినీ కలుపుకొని మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన స్పందించి తక్షణమే ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వారికి కూడా లేఖలు ఇచ్చారు. ఆ లేఖలను పట్టుకొని మేము సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి ఆ రోజు నుంచి గత ఫిబ్రవరి నెల ఇప్పటికి దగ్గర 18 నెలల పాటు ఇదే అంశం మీద మరి పార్టీ మన కూటమి పార్టీలో వివిధ రూపాల్లో అందరినీ కలుపుకొని గ్రామ ప్రజల అండదండలతో అందరి సహకారంతో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నాం. అయితే ఇదే సమయంలో ఆసుపత్రి నిర్మాణం కోసం మనం ఏదైతే ముఖ్యమంత్రి గారికి లెటర్లు పంపామో ఆ లెటర్ల ఆధారంగా మరి మన పార్కు స్థలాన్ని పరిశీలనకు వచ్చారు. పరిశీలనకు వచ్చినప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ ఇద్దరు వచ్చి ఆ పరిసరాలను పరిశీలించి 30 సెంట్లలోనే మీకు 30 పడకల ఆసుపత్రి కట్టుకోవచ్చు, ఇంకా ఉన్న స్థలము ఎకరం ఉంది, ఇంకా 70 సెంట్లు మిగిలి ఉంటుంది, మీకు అన్నిటికీ సరిపోయింది. అవసరమైతే G+1 మొదటి అంతస్తు కట్టుకోండి, మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉండిద్ది. తాగునీరు, అదేవిధంగా కరెంటు, డ్రైనేజ్ వసతి సకాలంలో క్షణాల్లో అక్కడ చేరుకోవచ్చు, ఊరికి దూరంగా లేదు, ఇక్కడే చేసుకోండి అని చెప్తే ఎప్పటి నుంచో అనుకుంటున్నా సంవత్సరం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని మా గ్రామానికి ప్రభుత్వ ఆసుపత్రి కావాలి, మరి గత 50 ఏళ్ళుగా మేము ఆసుపత్రి కోసం ఎదురు చూస్తున్నాం, మాకైతే భూమి కూడా ఉంది, ఆసుపత్రిని కానీ ఏర్పాటు చేయడం ద్వారా
ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రకులాల్లోని పేదలందరూ కూడా మరి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కూడా ఎక్కువ మంది నివసిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వ వైద్యం అందాలంటే మరి మాకు కంపల్సరీ ఆసుపత్రి కావాలని కోరటం జరిగింది. మరి గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి పార్టీ ఆధ్వర్యంలో గత 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అందరం వెళ్ళి విజయ్ కుమార్ గారికి విషయాన్ని చెప్పాం. ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితే మీకు రాదు అంటే, కాదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాదు, సిహెచ్సి కావాలంటే కమ్యూనిటీ ఆసుపత్రి అంటే కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాల 30 పడకల్ని కావాలంటే అదైతే తప్పకుండా వచ్చిందని చెప్పాడు. మీకు స్థలం వస్తుందా అంటే మాకు 1940 సంవత్సరంలోనే మరి ఆనాటి పెద్దలు నేషా భక్తరాజు గారు, బెల్లం నమ్మయ్య గారు, అమరా బాబుశెట్టి అంటే అలాంటి పూర్వం పెద్దలు కూడా 1940 సంవత్సరంలోనే స్వతంత్రానికి ముందే మరి 1 ఎకరా 50 సెంట్లు సర్వే నెంబర్ 78లో మరి ప్రజా అవసరాల కోసం రిజిస్ట్రేషన్ చేశారు. గుంటూరు ఎయిర్పోర్టు స్కూల్కి వాళ్ళు ఆ భూమిని దానవేయటం జరిగింది. తర్వాత కాలంలో హై స్కూల్ని మనం ఒమ్మారం రోడ్లో కట్టడం వల్ల ఆ భూమిని ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని అప్పుడు నేషా భక్తరాజు గారు ఆనాటి ఉన్న పెద్దలందరూ కూడా కోరుకున్నారు. అయితే ఆ రోజు కాలంలో సక్రమంగా నిధులు లేకపోవడం, సరైన అంటే గైడెన్స్ లేకపోవడం వల్ల మనం ఆసుపత్రి సాధించుకోలేకపోయాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మరి మాదాస్ కృష్ణమూర్తి గారు కూడా మరి దానికోసం పోరాడారు. 2008లో అప్పుడు సుబ్బులమ్మ గ్రామ సర్పంచ్గా ఉన్న హయాంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఆయన హయాంలోనే 2008లో గ్రామ పంచాయతీ 78 సర్వే నెంబరు మనం ఏదైతే అనుకున్నామో పార్కు కనబడే ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఎదురుగా 78 సర్వే నెంబర్లోనే మనం ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ఆ రోజున్న పాలకవర్గం, గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఒక తీర్మానాన్ని, 1 ఎకరం తీర్మానాన్ని తీసుకెళ్ళి మరి ఆ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అదేవిధంగా కలెక్టర్కి పంపించడం జరిగింది. అక్కడి నుండి అది రాష్ట్రానికి వెళ్ళింది. ఆ రాష్ట్రానికి వెళ్ళి మనకి ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినప్పటికీ ఉప్పుగుండూరు, కరవాది 2 శాంక్షన్ అయితే ఆ రోజుండా కాలమాన పరిస్థితులకు ఆధారంగా నాల్పాడు మండలంలో 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నాగులపులపాడు, అమ్మనబ్రోలు, పోతవరం, అదేవిధంగా తిమ్మసముద్రం మీకు రాదు అని చెప్పి శాంక్షన్ అయిన దాన్ని ఆ రోజున్న మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డి మన ఊరికి శాంక్షన్ అయిన ఆసుపత్రిని మరలా పశ్చిమ ప్రాంతం తరలించడం జరిగింది. మనతో పాటు వచ్చిన కరవాదిలో ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాల ఉంది, ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. మనకి ఆ రోజు మిస్ అయిపోయింది. తర్వాత కాలంలో 2019, 24 వరకు కూడా అప్పుడున్న గత ప్రభుత్వం కూడా అదే స్థలంలో నిర్మాణం చేపడతాం, ఒక 100 పడకల హాస్పిటల్ కడతామని ఈ బస్టాండ్లోని గరికపాటి రాజారావు ఓపెన్ థియేటర్ సాక్షిగా మరి చెప్పడం కూడా జరిగింది. ఈ దరిమిలానే మనందరం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆసుపత్రి, ఎందుకంటే ఎక్కువ పేదలు నివసించే గ్రామం, ఈ గ్రామంతో పాటు 10 గ్రామాలు పరిసర గ్రామాలు కూడా ఈ గ్రామం మీద ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ వైద్యం లేక నిరుపేదలు అంటే సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇన్నేళ్లుగా మనం చేస్తున్న పోరాటం వివిధ రూపాల్లో ఇంతకాలం నడిచింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మరి మనకి పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు పెద్దలందరినీ కలుపుకొని మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన స్పందించి తక్షణమే ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వారికి కూడా లేఖలు ఇచ్చారు. ఆ లేఖలను పట్టుకొని మేము సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి ఆ రోజు నుంచి అంటే గత ఫిబ్రవరి నెల అంటే ఇప్పటికి దగ్గర 18 నెలల పాటు ఇదే అంశం మీద మరి పార్టీ మన కూటమి పార్టీలో వివిధ రూపాల్లో అందరినీ కలుపుకొని గ్రామ ప్రజల అండదండలతో అందరి సహకారంతో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నాం. అయితే ఇదే సమయంలో ఆసుపత్రి నిర్మాణం కోసం మనం ఏదైతే ముఖ్యమంత్రి గారికి లెటర్లు పంపామో ఆ లెటర్ల ఆధారంగా మరి మన పార్కు స్థలాన్ని పరిశీలనకు వచ్చారు.
పరిశీలనకు వచ్చినప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ ఇద్దరు వచ్చి ఆ పరిసరాలను పరిశీలించి 30 సెంట్లలోనే మీకు 30 పడకల ఆసుపత్రి ఇక్కడ కట్టుకోవచ్చు, ఇంకా ఉన్న స్థలము ఎకరం ఉంది, ఇంకా 70 సెంట్లు మిగిలి ఉంటుంది, మీకు అన్నిటికీ సరిపోయింది. అవసరమైతే G+1 మొదటి అంతస్తు కట్టుకోండి, మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉండిద్ది. తాగునీరు, అదేవిధంగా కరెంటు, డ్రైనేజ్ వసతి సకాలంలో క్షణాల్లో అక్కడ చేరుకోవచ్చు, ఊరికి దూరంగా లేదు, ఇక్కడే చేసుకోండి అని చెప్తే ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ VSO పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.